మీలో చాలామంది యవ్వన బిడ్డలు, యవ్వన చెల్లెములు, నువ్వు ఊర్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు చాలా మంచివాడివి. ఎప్పుడైతే హైదరాబాద్ పట్టణానికి వచ్చావు చూడు, చదువు కొరకో, ఉద్యోగ ప్రయత్నాల కొరకో, ఉద్యోగం కొరకో ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఆడపిల్లలతో మెల్లగా సావాసం మొదలెట్టావు. తీరా దానికంతా నగిషి పని చేసి ఏమంటారు తెలుసా? ప్రేమ అండి. యాకోబు గురించి నీకు తెలుసు కదా, నీకెందుకు ప్రేమ? ఏమండి, ప్రేమ పెళ్ళిని దేవుడు అంగీకరిస్తాడు అనుకున్నావా? నెవర్ అండ్ ఎవర్. ప్రేమ పెళ్లిలకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో స్థానము లేదు, పరిశుద్ధుడైన దేవుని ఎదుట చోటు లేదు. ఇక అంతే. మనకు తెలియదు ఇంత మునుపు వరకు. లోకంలో పెరిగాం, సినిమాల చుట్టూ తిరిగాం, అక్కడక్కడ విన్నాం కాబట్టి వెళ్ళిపోయాం. నిజ దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో మాట వింటున్నాం. ప్రేమకు దేవుని దగ్గర చోటు లేదు. ఈ ప్రేమ శరీర సంబంధమైన కామాతురతో నింపబడినటువంటి నీచమైనటువంటి ప్రేమని ఒక చిన్న కోటింగ్ ఇవ్వడం అంతే. క్రీస్తు ప్రభుతో సహవాసం ఎటువంటి తెలుసా? ఒక్కరోజు 1000 దినాల కంటే మించిన కృపా సంతోషాన్ని పంచుద్దే. ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటావేమో, నీ పిల్లలు పుడతారు, నేను డెఫినెట్గా అడుగుతారు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావని. చెప్పాల్సి వస్తుంది, తప్పకుండా చెప్పాల్సి వచ్చినప్పుడు నిన్ను ఖాతరు చేయడు, మొదలెడతాడు. ఇక నీ కుటుంబం అంతా త్రోవ తప్పిపోవడానికి నువ్వు కారకురాలిగా, కారకుడిగా ఉండొద్దు. ఇక అంతే. అమ్మ నాన్న చెప్పి ఇక్కడికి వచ్చావు, చదువుకో, లేదు పెళ్లి అనుకుంటున్నావా? డైరెక్ట్గా వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులకు చెప్పు. అంతేగా నీ సొంతానికి ఏమీ పొరపాటున చెయ్యొద్దు. ఇక నీ తర్వాత సంతతి పెడత్రోవ పట్టి వెళ్ళిపోతుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దట్. నీతో వెళ్ళిపోయేది కాదు అది. నీ తరతరాలు తల దించుకుని బ్రతుకుతావు. ఓ బాబుని అడిగాను, సరిగ్గా ఉండరంటే మా అమ్మ నాన్నలు సరైన వాళ్ళు కాదు. ఇప్పుడు అమ్మ నాన్న తలదించుకుంటున్నారు ఆ బిడ్డ ముందు, వాడు విపరీతంగా. ప్లీజ్ అట్లా చేసుకోకండి. వద్దుగాక వద్దు.